అందరికీ నమస్కారం. అప్పటికి సావిత్రమ్మ అమెరికాకు వచ్చి నెల రోజులు దాటింది. పెళ్ళై కూతురు అమెరికాకు వచ్చి సంవత్సరమైంది. ఎలా ఉందో చూడాలి అని ఆరాటంతో వచ్చింది. వస్తున్నప్పుడు కూతురు శిల్ప ఫోన్లో చెప్పింది, నువ్వు ఎంబ్రాయిడరీలు చేస్తూ ఉంటావు కదా, అలాంటివి ఏమైనా తెచ్చుకో, లేకపోతే మేము ఆఫీసులకు వెళ్ళాక నీకేమీ తోచదు అని. కూతురు చెప్పినట్లే వస్తూ వస్తూ మనవడికి స్వెట్టర్లు అల్లటానికి ఊలు లేసులు, అల్లటానికి రంగుల దారాలు, వాటికి కావలసిన నీడిల్స్ అన్నీ తెచ్చుకుంది. కూతురు అల్లుడు ఆఫీసులకు వెళ్ళిపోయాక తిరిగి వచ్చే వరకు సావిత్రమ్మ పైన తనకు కేటాయించిన బెడ్రూమ్లో కిటికీ దగ్గర కూర్చొని బయటికి చూస్తూ స్వెటర్లు అల్లుకుంటూ కాలక్షేపం చేస్తుంది. ఈ మధ్యనే స్వెటర్లు అల్లటం పూర్తయి లేసుతో టేబుల్ మీద క్లాత్ అల్లటం మొదలుపెట్టింది. అసలు సావిత్రమ్మకు అమెరికా చాలా నచ్చింది. అన్నీ ఒకే రకంగా ఉన్నట్లు కనిపించే ఆ ఇళ్లను అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అందులోనూ కూతురిల్లు మరింత నచ్చింది. పైన 3 బెడ్రూమ్లు, కింద హాలు, డ్రాయింగ్ రూమ్, కిచెన్ అన్నీ ఎక్కడికక్కడ అమర్చి ఎంత బాగుందో. చెక్క ఇల్లంట. అయితే ఏం, నున్నగా నాజూగ్గా ఉన్నాయి. కొడుక్కి పెళ్ళై 5 ఏళ్ళయింది. ఇంకా అదే కొంపలో. ఆ వెడల్పాటి రోడ్లు చూస్తుంటే ఆమెకు తెగ ముచ్చట. శుభ్రంగా నల్లగా నెగనెగలాడుతూ ఉంటాయి. ఒక చిన్న కాగితం కూడా ఎవ్వరూ కింద పడేరు. అందరి ఇళ్ల ముందు ఫుట్పాత్, పక్కన చక్కగా పచ్చగా గడ్డి. ఫుట్పాత్ల మీద అప్పుడప్పుడు నడిచేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు తప్ప జనమే ఉండరు. పొన్నూరులో అసలిలా ఉండనే ఉండదు. ఎక్కడికి అక్కడ గుంతలు, గొయ్యలు, మట్టి రోడ్లు, గేదెలు, పేడా గడ్డి, కిక్కిరిసిన జనం. వర్షం పడితే చాలు, ఇక చెప్పక్కర్లేదు. ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు కూడా కనిపించవు. అయినా ఆశ్చర్యం. ఒక నిమిషం ఎండ, మరో నిమిషం వాన. ఈ మధ్య సావిత్రమ్మకు ఆ రోడ్ల మీద నడవాలి అనే కోరిక కలిగింది. అది రోజు రోజుకి పెరుగుతుంది. రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ కుర్చీలో అలాగే కూర్చోవటం విసుగ్గా ఉంటుంది. పద్దస్తమానం అల్లి అల్లి మెడ, నడుము నొప్పులు. సాయంత్రం ఎప్పుడవుతుందా, శిల్ప ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చోవటం కంటే కాస్త అలా 4 రోడ్లు తిరిగి వస్తే బాగుంటుంది కదా. అప్పుడే ఇంటి పక్కన ఉన్న ఫుట్పాత్ మీద చిన్నపిల్లల్ని పెట్టుకొని, పారామిలేటర్ తోసుకుంటూ 2 కుక్కల్ని పట్టుకొని, కుక్కలు ముందు నడుస్తుంటే ఒక అమ్మాయి వెనక నడుస్తుంది గబగబా. ఆ అమ్మాయి కనిపించినంతసేపు చూస్తూ ఉండిపోయింది సావిత్రమ్మ. కొంచెం ఎండ వస్తే చాలు పిల్లల్ని, కుక్కల్ని తీసుకొని వాకింగ్ చేస్తారు. అసలు ఆ పిల్లలు కానీ ఆ తల్లులు కానీ ఎంత తెల్లగా ఉంటారో, అంత రంగు ఎలా వస్తుందో. ఇక్కడున్న చలికి తెల్లబడతారా? శిల్ప కూడా తెల్లబడి చక్కగా ఉంది. కుక్కలు కూడా ఎంత బలంగా ఉంటాయి. ఏం తిండి పెడతారో ఏమిటో. ఈరోజు శిల్ప వచ్చాక గట్టిగా అడగాలి, తోవ చూపించమని. రోజు ఆ తోవనే వెళ్ళి వస్తే సరి. ఇంకో 20 రోజులలో పొన్నూరు వెళ్ళిపోతుంది కూడా. మళ్ళీ ఎప్పుడో. అమ్మాయి పురుడు పోసుకున్నప్పుడే. అదెప్పుడో మరి. సాయంత్రం ఎప్పుడవుతుందా, శిల్ప ఎప్పుడు వస్తుందా అని రోజు కంటే ఎక్కువగా ఎదురు చూసింది సావిత్రమ్మ. ఆ రోజు దేవుడు ఆమె కోరికను మన్నించినట్లు శిల్ప రోజు కంటే త్వరగానే వచ్చింది. కిటికీలో నుండి శిల్ప కారుని చూడగానే చేతిలోని లేసుని గబగబా ఉండగా చుట్టేసి కుర్చీలో నుంచి లేచింది సావిత్రమ్మ. శిల్ప గ్యారేజీలో కారు పెట్టేసి అక్కడి నుంచి లోపలికి ఉన్న తలుపులు తాళం తీసుకుని లోపలికి వస్తూ పైనుండి మెట్లు దిగుతున్న సావిత్రమ్మను చూసి, అమ్మా, ఏం చేస్తున్నావు అని అడిగింది. త్వరగా వచ్చేసావే. ఇవాళ శుక్రవారం కదమ్మా, కాస్త పని తక్కువగా ఉంది. త్వరగా వచ్చావుగా, కాస్త బయటకు తీసుకొని వెళ్ళరాదు? బూట్లు విప్పబోతున్న శిల్ప ఆగిపోయి చిరునవ్వు నవ్వి, ఏమిటి, బోరు కొడుతుందా అని అంది. రేపు ఎల్లుండి సెలవేగా, రేపు కాస్కోకి వెళ్ళి సామాన్లు తెచ్చుకుందాం. అట్నుంచి అటే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం. కాదే, పొద్దుట్నుంచి అల్లి అల్లి కాళ్ళు పట్టేశాయి. కాస్త అలా బయట తిరిగితే హాయిగా ఉంటుంది కదా.
శిల్ప బూట్లు విప్పుకుంటూ మాట్లాడలేదు. ఎక్కడెక్కడే, దగ్గరలో 2 రోడ్లు చూపించు చాలు. రోజూ కాసేపలా తిరిగి వస్తాను అని అంది పట్టుదలగా. నీకీ రోడ్లు తెలియవమ్మా. హాయిగా ఇంట్లో ఉండరాదు? బోరు కొట్టినప్పుడు టీవీ చూడు. 2 చూపించవే చాలు అని అంది మళ్ళీ సావిత్రమ్మ. సరేలే, అలాగే కానీ జాగ్రత్తగా వెళ్ళి తిరిగి రాగలవో లేదో అని అంది శిల్ప సంశయంగా. నేనేమైనా చిన్నపిల్లనా? గుర్తులు పెట్టుకుంటాలే. నువ్వు ఏ రోడ్డు చూపిస్తే ఆ రోడ్డునే నడిచి తిరిగి వచ్చేస్తా. ఇంకెక్కడికి వెళ్ళను. శిల్ప ఆలోచించి సరే, రేపో ఎల్లుండో తీసుకుని వెళ్తానులే అని అంది. రేపో ఎల్లుండోనా? ఎందుకు? ఇప్పుడు తీసుకెళ్లరాదు? త్వరగా వచ్చావుగా. పనులు ఉన్నాయమ్మా. నీకు పనులు లేనిదెప్పుడు? మళ్ళీ జిమ్కి వెళ్ళాలంటావు, ఇంకా ఎక్కడికో వెళ్ళాలంటావు. అయినా ఎక్కడెక్కడ తిరగటానికి ఎంతసేపు పడుతుంది? తల్లి మొండితనం గమనించిన శిల్ప ఇక తప్పదు అని అనుకుని సరే అని అంది, తిరిగి బూట్లు వేసుకుంటూ. సావిత్రమ్మ బోలెడంత సంబరపడిపోయింది. కొప్పున పిన్నీసులు సరిచేసుకుంది. శిల్ప తల్లికి బూట్లిచ్చింది వేసుకోమని. నాకు అలవాటు లేవే, బరువుగా ఉంటాయేమో, నడవటానికి వస్తుందో రాదో, వాకింగ్కి వెళ్ళేటప్పుడు బూట్లు లేకుండా కుదరదు. అలా అయితే బయలుదేరు, లేకపోతే లేదు. ఇక తప్పనిసరి వేసుకుంది సావిత్రమ్మ. చలిగా ఉందంటూ కూతురిచ్చిన కోటు కూడా వేసుకుంది. ముందు ద్వారం తలుపులు తీసుకొని బయటికి వచ్చారు తల్లి కూతుళ్ళిద్దరూ. అక్కడికి వచ్చాక ఆ మెయిన్ డోర్ నుంచి కాలు బయట పెట్టడం అదే మొదటిసారి. ఎప్పుడు బయటికి వెళ్ళినా పక్క తలుపుకుండా గ్యారేజ్లోకి వెళ్ళటం, అక్కడే కారెక్కటం దిగటం, అట్నుంచి లోపలికి వెళ్ళటం. సావిత్రమ్మకు పరమానందంగా ఉంది. బూట్లు వేసుకొని నడవటం కొంచెం ఇబ్బందిగా ఉంది. అడుగులు బరువుగా నెమ్మదిగా పడుతున్నాయి. ఇంటి దగ్గర ఫుట్పాత్ మీద అలా 10 అడుగులు వేయగానే శిల్ప ఇలా చెప్తుంది. ఇదిగో పోస్ట్ బాక్స్ గుర్తుపెట్టుకో. ముందుకు సరాసరి వెళ్ళు. ఇక్కడ పోస్ట్ బాక్సులు అన్నీ మెటల్ రంగులో ఉంటాయి. ఇది చిన్న బాక్సు. బాగా గుర్తుపెట్టుకో. మలుపులో ఎత్తుగా ఉన్న ఆ బాక్స్ వైపు ఒక్క క్షణం చూసి సరేనంది సావిత్రమ్మ. మన ఇంటి నుండి 6వ ఇల్లు దగ్గర ఉంది ఈ బాక్స్, మర్చిపోకు. సరేనన్నట్లు తల ఊపింది సావిత్రమ్మ. కూతురుతో కలిసి అలా నడవటం చాలా గర్వంగా ఉంది. శిల్ప అన్ని గుర్తులు చెబుతూ కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళింది. ఇక్కడ కుడివైపు తిరుగు అని అంటూ ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి అక్కడ ఆగిపోయింది. అక్కడ ఒక క్రాసింగ్ ఉంది. అక్కడే కుడి పక్కగా పెద్ద పోస్ట్ బాక్స్ ఉంది. ఇక్కడ క్రాసింగ్. ఎవరైనా రోడ్డు దాటుతుంటే వాళ్ళు వెళ్ళేదాకా కారు ముందుకు రాదు. అందువలన నడిచే వాళ్ళకి ఇక్కడ భయం ఉండదు. అయినా నువ్వు ఈ క్రాసింగ్ దాటి ముందుకు వెళ్ళకు. ఇదిగో ఈ పోస్ట్ బాక్స్ బాగా గుర్తుపెట్టుకో. ఇది పెద్ద బాక్సు. మన ఇంటి దగ్గర ఉన్న పోస్ట్ బాక్స్ నుండి ఈ పోస్ట్ బాక్స్ వరకు నడువు అని అంటూ శిల్ప వెనక్కి తిరిగింది. ఇక వెళదాం అని అంటూ. అదిగో ఆ పార్కును కూడా గుర్తుపెట్టుకో అని అంది, కొంచెం దూరంలో ఉన్న పార్కును చూపిస్తూ. సావిత్రమ్మకు ఇంకా నడవాలి అని ఉంది. ఆ పార్కు వరకు వెళితే బాగుండు అని అక్కడికి వెళదాం అని అంది. వద్దమ్మా, నీకు అసలే కొత్త, దూరం వెళితే మళ్ళీ తిరిగి రాగలవో లేవో అని అంటూ శిల్ప ముందుకు నడిచింది. సావిత్రమ్మ చిన్నగా నవ్వుకుంది. నేనేమైనా చిన్నపిల్లనా? ఈ మాత్రం గుర్తుపెట్టుకోలేనా? అయినా మళ్ళీ అడిగే ధైర్యం లేక కూతురితో పాటు వెనుతిరిగింది. తిరిగి వచ్చేసరికి ప్రభాకర్ కారు గ్యారేజీ లోపలికి వెళుతుంది. కారులో ఉండే గ్యారేజ్ తలుపులు తెరుస్తారు, మోస్తారు. అదెలాగో అర్థం కాదు సావిత్రమ్మకు. గ్యారేజ్లో తలుపు గుండా లోపలికి వెళ్ళబోయి ముందు బూట్లు విప్పింది. ప్రభాకర్ సావిత్రమ్మను చూస్తూ నవ్వుతూ, ఏమిటి, అత్తయ్య గారిని షికారుకి తీసుకెళ్ళావా అని అన్నాడు శిల్పతో. అమ్మ రోజు వాకింగ్ చేస్తుందట, అలా కొంచెం దూరం తీసుకెళ్ళి రోడ్డు చూపించి వస్తున్నాను. గుడ్ గుడ్, కానీ జాగ్రత్తండి అత్తయ్య గారు, అటు ఇటు వెళ్ళకండి, మళ్ళీ తప్పిపోతే కష్టం. చిన్న చిన్న పిల్లలు సైకిల్ తొక్కుతూ బుర్రున అటూ ఇటూ తిరుగుతుంటే ఎక్కడెక్కడే తిరుగుతూ పెద్దదాన్ని నేను తప్పిపోవటం ఏమిటి?
వీళ్ళకి భయం చాదస్తం ఎక్కువ. మనసులోనే నవ్వుకుంది. మరుసటి రోజు శనివారం ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. ఆలస్యంగా నిద్ర లేవటం, వంటలు చేసుకోవటంతోనే 3 దాటింది. అయినా కూతురుతో అంది, అలా కాసేపు తిరుగుదామా అని. అమ్మా, ఈరోజు బయట పనులు చాలా ఉన్నాయి అని అంది శిల్ప, మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. ఆ రాత్రి హిందీ సినిమా క్యాసెట్ పెట్టుకొని మరుసటి రోజు 12ంటికి లేచారు. ఆ పైన ఫోన్ కాల్స్, ఫోన్లో ఫ్రెండ్స్ ముచ్చట్లు. ఆ మధ్యాహ్నం గుజరాతీ ఫ్రెండ్స్ భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు. నలుగురు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని హిందీ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ నవ్వులే నవ్వులు. సాయంత్రం చీకటి పడేదాకా వాళ్ళందరూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సావిత్రమ్మకు బాగానే ఉంది. కానీ వాళ్ళకి తెలుగు అస్సలు రాకపోవటమే నచ్చలేదు. సోమవారం శిల్ప ఆఫీస్కి బయలుదేరుతుంటే సావిత్రమ్మ అడిగింది, శిల్ప, ఇవాళ మధ్యాహ్నం అలా కొంచెం తిరిగిరానా? వద్దమ్మా, నేను 2-3 సార్లు చూపిస్తాను. అప్పుడు ఒక్కదానివే వెళుదువు కానీ. నాకేం భయం లేదు శిల్ప, కొంచెం దూరమే వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళి రాగలవా? అమ్మా, దారి గుర్తుందా? సావిత్రమ్మ నవ్వింది. ఏముందే, సరాసరి వెళ్ళి ఆ తర్వాత కుడివైపుకు తిరిగి మళ్ళీ పెద్ద పోస్ట్ బాక్స్ దాకా వెళ్ళి తిరిగి రావటమేగా. సరే అయితే, జాగ్రత్తగా ఇంటి తాళం చెవి ఇచ్చి తాళం ఎలా వెయ్యాలో నేర్పించింది. స్లిప్ మీద ఇంటి అడ్రస్ రాసి ఇచ్చింది. ఇంటి నెంబర్ 2 సార్లు సావిత్రమ్మ చేత చెప్పించింది. తాళం చెవి, అడ్రస్ కాగితం పర్సులో పెట్టుకుంది సావిత్రమ్మ. కొంచెం ఎండ వచ్చాక అప్పుడు వెళ్ళు, సాక్సు బూట్లు వేసుకో అని చెప్పింది శిల్ప వెళుతూ. ఆ రోజు సావిత్రమ్మకు చాలా హుషారుగా ఉంది. శుభ్రంగా తలదూవుకొని ముడిలో పిన్నులు గట్టిగా గుచ్చుకుంది. ముఖాన కుంకుమ బొట్టు చక్కగా తీర్చిదిద్దుకుంది. కిటికీలో నుండి బయటికి చూసింది. ఎండ బాగానే కాస్తుంది. నడివయసు అమెరికన్ జంట వాకింగ్ చేస్తూ వెళ్ళటం కనిపించింది. ఇక తను కూడా వాకింగ్కి బయలుదేరితే మంచిది అని కోటు వేసుకొని సాక్స్లు బూట్లు వేసుకుంది. ముందు తలుపు తీసుకొని జాగ్రత్తగా తాళం వేసి 1-2 సార్లు లాగి చూసింది. తాళం చెవి పర్సులో పెట్టుకొని పర్సు కోటు జేబులో పెట్టుకొని ముందు ఇంటి అడ్రస్ రాసి ఉన్న పసుపు రంగు స్లిప్ ఉందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంది. ఫుట్పాత్ మీద అడుగు పెట్టబోతూ ఉండగా గబగబా నడుస్తూ ముందుకు వెళ్ళిందో అమెరికన్ అమ్మాయి. సావిత్రమ్మను చూసి హాయ్ చెబుతూ, నేనెవరినో తెలియకపోయినా ఎంత చక్కగా పలకరించి వెళ్ళింది. ఎంత మంచి అమ్మాయి. పిల్ల కూడా ఎంత బాగుంది. సన్నగా తెల్లగా నాజుగ్గా ఉంది. ఆ అమ్మాయినే చూస్తూ ఆ అమ్మాయి వెనకే నడవటం మొదలుపెట్టింది. అటూ ఇటూ ఉన్న ఇళ్లను చూసుకుంటూ వచ్చే పోయే కార్లను చూస్తూ అలా ముందుకు నడుస్తుంది. డాష్ కొడుతుంది అన్న భయం లేదు. ఏ గొంతలోనైనా పడతాను అన్న కంగారు లేదు. అటూ ఇటూ గుబురుగా ఉన్న చెట్ల మధ్య నున్నగా ఉన్న ఫుట్పాత్ మీద ఎంత దూరమైనా హాయిగా నడవచ్చు. హుషారుగా అడుగులు ముందుకు పడుతున్నాయి. బోట్లతో నడవటం ఇప్పుడు ఆమెకు బాగుంది. ఎక్కడ చూసినా పచ్చగా పెద్ద పెద్ద చెట్లు, చల్లటి గాలి. పోనీలే, శిల్పని మంచి చోట ఇచ్చాం. పొన్నూరులో ఏముంది, ఇక్కడంత ప్రశాంతంగా ఉంది. జనమే ఉండరు. కార్లెన్ని ఉన్నా హారన్ మోతే ఉండదు. ఆకాశంలోకి ఒక్కసారిగా చూసింది. కొత్తగా ఏదో ఉంది ఆకాశంలో. తెల్లగా 2 నిలువు గీతలు, అడ్డగీతలు. అబ్బో, ఇదేదో తమాషాగా ఉందే, పొన్నూరులో ఎప్పుడూ చూడలేదు. ఇలా నెమ్మదిగా నడుస్తూ గుర్తు పెట్టుకొని కుడివైపు తిరిగింది. సరాసరి నడిచి ఒక మలుపు తిరగాలి. ఆ తర్వాత మళ్ళీ సరాసరి నడిచి తిరిగి వెనక్కి రావాలి. ఇదేం కష్టం. పిచ్చి పిల్లలు ఇంత మాత్రానికే 100 సార్లు జాగ్రత్త జాగ్రత్త అని అన్నారు. కుక్కలతో పిల్లలని పారామిలీటర్లో పెట్టుకొని నడిచే వాళ్ళని ఎన్నాళ్ళు దూరంగా పైనుండి చూసింది. ఇప్పుడు దగ్గర నుండి చూస్తుంటే ఆమెకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ వైపు అలా చూస్తూ ఉంటే వాళ్ళు నవ్వుతూ హాయ్ అని అంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడి వాళ్ళకి ఎంత మర్యాదో. కావు కావు మని వినిపించగానే ఈ ఊళ్ళో కాకులున్నాయా, ఎంతవరకు చూడలేదని తెల్లగా ఉంటాయేమో, ఇక్కడ అందరూ తెల్లగా ఉంటారుగా అని అటువైపు చూసింది. ఆ పక్కగా ఉన్న గడ్డి మీద కనిపించాయి.
అయ్యో, ఇవి కూడా నల్లగానే ఉన్నాయి, కానీ బొద్దుగా ముద్దొస్తున్నాయి సుమా. వాటిని అలాగే కాసేపు చూసి ముందుకు నడిచి ఒక ఇంటి ముందు ఆగిపోయింది. గులాబీ చెట్లు, గులాబీ పూలు, తెల్ల గులాబీలు చెట్ల నిండా విరగపూశాయి. మరోవైపు దానిమ్మ చెట్లు, చెట్ల నిండా కాయలే, చాలా పెద్దగా ఉన్నాయి ఆ దానిమ్మలు. ఎర్రగా మరోవైపు రామాఫలంలాగా ఉన్న కాయలు. చెట్లు లేత పసుపు రంగులో తెగకాసి ఉన్నాయి. ఆశ్చర్యంగా అలా చూస్తూ నిలబడింది. చెట్ల నిండా ఇన్ని పువ్వులు, ఇన్ని కాయలున్నా ఎవ్వరూ కోయరా? చుట్టూ ప్రహరీ గోడ కూడా లేదు. చక్కగా చేతికే అందుతున్నాయి. మా పొన్నూరులో ఇలా ఉండనిస్తారా? ప్రహరీ గోడ దూకి మరీ జామకాయలు కోసుకుపోతారు పోకిరి వెధవలు. పిందెలు కూడా ఉండనివ్వరు. పండగొస్తే చెప్పా పెట్టకుండా మామిడి కొమ్మలు విరుచుకుపోతారు. ఎవరిని ఏమీ అనటానికి లేదు. అందరూ అయినవాళ్లే. అసలిక్కడ దొంగల భయమే లేనట్లుంది. ఎంత బాగుందో. అబ్బాయికి కూడా చెప్పాలి ఈ ఊరికి వచ్చేయమని. అప్పుడు హఠాత్తుగా గుర్తుకొచ్చింది సావిత్రమ్మకు. మొన్న శిల్పతో వచ్చినప్పుడు ఈ పళ్ళ చెట్లు, గులాబీలు చూడలేదని. మాటల్లో పడి చూసుకొని ఉండను అని అనుకుంటూ ముందుకు నడిచింది. సరాసరి నడిస్తే ఆ చివర్లో ఉంటుంది పోస్ట్ బాక్స్. పోస్ట్ బాక్స్ బాగా గుర్తే, పెద్దది. అక్కడి దాకా వెళ్ళి తిరిగి వెనక్కి వస్తే సరి. ఆ చివరి దాకా నడిచింది. కానీ అక్కడ పోస్ట్ బాక్స్ లేదు. ముందుకు చూసింది. దూరంగా పెద్ద పోస్ట్ బాక్స్ కనిపించింది. కానీ రోడ్డు దాటాలి. మొన్న రోడ్డు దాటలేదే. రోడ్డు దాటొద్దని చెప్పిందిగా. మరి పోస్ట్ బాక్స్ కనిపిస్తుంది కుడిపక్కగా. మొన్న కూడా పోస్ట్ బాక్స్ కుడిపక్కనే ఉంది. రోడ్డు ఖాళీగా ఉంది. ఏ కారు రావటం లేదు. అటూ ఇటూ చూసి గబగబా రోడ్డు దాటింది సావిత్రమ్మ. పోస్ట్ బాక్స్ దగ్గరికి చేరుకుంది. అమ్మయ్యా, అనవసరంగా ఎంత కంగారు పడింది. శిల్ప చెప్పిందిగా. పోస్ట్ బాక్స్ వాళ్ళు వ్యాన్లో వచ్చి అందులోని అరలో ఎవరి ఉత్తరాలు వాళ్ళ దాంట్లో వేస్తారట. వీళ్ళు వాళ్ళకి కుదిరినప్పుడు వెళ్ళి వాళ్ళ ఉత్తరాలను తీసుకుంటారట. చాలా బాగుంది ఉపాయం. అక్కడే నిలబడి పార్కు ఎక్కడుందా అని చూసింది. కానీ అది కనిపించలేదు. తాను దారి తప్పలేదు కదా, దూరం వచ్చేశానా అని వెనక్కి తిరిగి చూసింది. వచ్చిన తోవనే వెనక్కి నడిస్తే సరి. స్పీడు పెంచింది. చేతితో కోటు జేబుని తడిమి చూసుకుంది. పరుసు ఉందో లేదోనని. రోడ్డు దాటటానికి ఫుట్పాత్ చివరికి వచ్చి నిలబడింది. అంతలోనే ఎడమవైపుగా కారు వచ్చి ఆగిపోయింది. ఆ కారు వైపు చూసింది సావిత్రమ్మ. డ్రైవింగ్ సీట్లో ఉన్నాయన వెళ్ళమన్నట్లుగా తలూపాడు. ఆ కారు వెనక మరో కారు వచ్చి ఆగింది. కుడివైపు ఇంకో కారు ఆగిపోయింది. సావిత్రమ్మ రోడ్డు దాటబోతూ ఉండగా సావిత్రమ్మ కంగారుగా వెనక్కి వచ్చేసింది. గుండె దడదడలాడిపోతూ ఉంటే రోడ్డు దాటకుండానే ఎడమవైపుకు తిరిగింది. పర్సులో నుండి అడ్రస్ కాగితం బయటికి తీసి ఇంటి నెంబర్లు చూసుకుంటూ నడవటం మొదలుపెట్టింది. ఆమెకు చెమటలు పడుతున్నాయి. రోడ్డు మీద నడిచేవాళ్ళు 2-3 ఎదురుపడ్డారు. వాళ్ళని ఆపాలి అని చూసింది. చేతిలో అడ్రస్ పేపర్ పట్టుకొని ఉన్నా కానీ ఎవ్వరూ ఆగలేదు. అందరూ హడావుడిగానే ఉన్నారు. అప్పుడే ఆమె నడుస్తున్న వైపే పక్కగా కారాగింది. చామన ఛాయగా ఉన్నాడు. నల్లటి జుట్టు. మా వైపు అబ్బాయిలాగే ఉన్నాడు. సావిత్రమ్మ సంబరపడింది. అడ్రస్ చెప్తే తప్పక ఇంటి దగ్గర దిగపెడతాడు. లేకపోతే ఎటు వెళ్లాలో చెబుతాడు. కారు దగ్గరికి నడిచింది. అతను సెల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంగ్లీష్లో మాట్లాడుతూ సావిత్రమ్మ వైపు చూశాడు. అతను సెల్లో మాట్లాడటం ఎప్పుడు పూర్తి చేస్తాడా అని అలాగే చూస్తూ నిలబడిపోయింది. ఆమె అలా చూస్తూ ఉండగానే సెల్ డాష్బోర్డ్లో పెట్టేసి కారు స్టార్ట్ చేసుకొని బుర్రున వెళ్ళిపోయాడు. సావిత్రమ్మకు ఒళ్ళు మండిపోయింది. ఎంతసేపు నిలబడితే కనీసం ఏంటి అని కూడా అడగలేదు. అంతలో ఒకతను జాగింగ్ చేసుకుంటూ వస్తూ ఉండటం కనపడింది. ధైర్యం చేసి అతనికి ఎదురుగా వెళ్ళింది సావిత్రమ్మ. బాబూ అని అనగానే అతను ఆగాడు. కాగితం చూశాడు. చెయ్యి అటూ ఇటూ తిప్పి చూపించి రైమని వెళ్ళిపోయాడు. అతను చెప్పింది ఏమిటో అసలు అర్థం కాలేదు సావిత్రమ్మకు. కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్నాయి. ఒక్క వెధవ సరిగ్గా చెప్పడే, కొంచెం ఇల్లు చూపించొచ్చుగా. పొన్నూరులో అయితే ఇలా ఉంటుందా?
ఇంటికి తీసుకుని వెళ్ళి మరీ దిగబెడతారు. కష్టం సుఖం అడుగుతారు. ఏదైనా కష్టం వస్తే అందరూ వచ్చి పలకరిస్తారు, సహాయం చేస్తారు. సావిత్రమ్మ అలా తిరుగుతూనే ఉంది. రోడ్డు పక్కగా అక్కడక్కడ ఉన్న రోడ్ నెంబర్ ఉన్న ప్లేట్లు చూసుకుంటూ. పైన ఆకాశంలో మబ్బులు కమ్ముతున్నాయి, గాలి వీస్తుంది. ఎదురుగా రోడ్డు మలుపులో రోడ్ నెంబర్ ఉన్న ప్లేట్ కనిపించింది. అటువైపుగా నడిచింది. అడ్రస్ పేపర్ తీసి రోడ్ నెంబర్ ఒకటో కాదో చూస్తూ ఉండగానే బలంగా వీచిన గాలికి ఆ స్లిప్ ఎగిరిపోయింది సావిత్రమ్మ చేతిలో నుండి. పట్టుకోబోయే లోపలే ముడిలోని పిన్నులు జారిపోయాయి. ముడి కిందకు జారింది. అందుబాటులో ఉన్న పిన్నును కిందకి వంగి తీసుకునే శక్తి లేనట్లుగా అలాగే నిలబడిపోయింది. గాలికి చీరకుచ్చులు రెపరెపమంటున్నాయి. కళ్ళ వెంట నీళ్లు టపటపా రాలిపడుతున్నాయి. ఈ దిక్కుమాలిన ఊరిలో వాకింగ్కి బయలుదేరటం బుద్ధి తక్కువ పని. ఇక్కడ మనిషి కింద పడినా లేవదీసే దిక్కులేదు. అమ్మాయి ఎప్పుడొస్తుందో, ఎప్పుడు తీసుకొని వెళుతుందో. ఈ దిక్కుమాలిన ఊళ్ళో ఇళ్ళన్నీ ఒకేలాగా ఉంటాయి. చెక్క ముఖాలకి చెక్క ఇళ్ళు. ఒక్కరు కూడా బయట కనిపించరు. ఒక్క వాకిలి కూడా తీసి ఉండదు. ఇదేం కర్మ! పొద్దస్తమానం తలుపులు వేసుకొని భయం భయంగా బతుకుతారు. అమ్మాయి అల్లుడు జాగ్రత్త అని పలుమార్లు చెప్పారు. ఏమంటారో. సావిత్రమ్మకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఇక నడవలేక అక్కడే ఉన్న ఫెన్సింగ్కి ఆనుకొని నిలబడిపోయింది. చినుకులు పడుతున్నాయి. సరిగ్గా అప్పుడే వినిపించింది అమ్మా అన్న పిలుపు, అమృతంలాగా. అటువైపు చూసింది. కారులో శిల్ప. కారు రోడ్డు పక్కగా ఆగి ఉంది. ప్రాణం వచ్చిన బొమ్మల చటుక్కున లేచి కారు దగ్గరికి నడిచి డోరు తీసుకొని లోపల కూర్చుంది. సీటు బెల్ట్ పెట్టుకోమ్మా. బెల్టు పెట్టుకోవటానికి రాలేదు సావిత్రమ్మకి. శిల్పే పెట్టింది సావిత్రమ్మకు. ఇంకా అయోమయంగానే ఉంది. మాట్లాడకుండా కూర్చుంది. ఇంటికి వచ్చాక గ్యారేజ్ క్లోజ్ చేసిన తర్వాత శిల్ప ఒక్కసారిగా హుంకరించింది. ఇక దిగు అని అంటూ. బెల్ట్ తీయటం రాలేదు. శిల్ప డోర్ తీస్తూ, ఇన్ని రోజులైంది వచ్చి, ఇప్పటికీ సీటు బెల్ట్ ఎలా పెట్టుకోవాలో కూడా, ఎలా తీసుకోవాలో కూడా రాదు. ఇప్పటికీ డజన్ సార్లు చెప్పి ఉంటాను. అలాంటి నీకు షికార్లకు వెళ్ళాలంటే సరదా. నా ప్రాణం తీశావు. అది కాదే, కరెక్టుగా నువ్వు చెప్పినట్లుగానే వెళ్ళాను. నువ్వు చూపించిన తోవలోనే నడిచాను. పెద్ద పోస్ట్ బాక్స్ దాకా వెళ్ళాను, కానీ పార్కు కనిపించలేదు అని అంది. చాలు, ఆపు. ఈ కమ్యూనిటీ దాటి వెళ్ళిపోయావు. అసలు అటెందుకు వెళ్ళావు? కాదే, నువ్వు చెప్పిన తోవలోనే వెళ్ళాను. కిటికీలో నుంచి చూపించింది. ఇదిగో ఇటు అని అంటూ. శిల్ప ఒక్కసారిగా మండిపడింది. గట్టిగా అరిచింది. మనం ఇటువైపు వెళ్ళామా? అటుపక్కనున్న చిన్న పోస్ట్ బాక్స్ని గుర్తుపెట్టుకోమని చెప్పలేదు? ఆ పక్క నుండి కదూ నిన్ను తీసుకొని వెళ్ళింది. గుమ్మంలోనే ఆ పొరపాటు చేశావు. ఈసారి వాకింగ్కి అని అనకు. బూట్లివ్వు. మళ్ళీ ముట్టుకోకు వీటిని అని అంటూ బోట్లను తీసి క్లోజెట్లోకి నెట్టేసింది. 3 గంటల నుండి ఫోన్ చేస్తూ ఉంటే నువ్వు ఎత్తటం లేదు. అనుమానం వచ్చి ఆఫీస్లో పనులన్నీ వదులుకొని పరిగెత్తుకు వచ్చాను. అరగంట టెన్షన్ పెట్టేశావు. నేను రావటం ఇంకా ఆలస్యమై ఉంటే నీ గతి ఏమై ఉండేది? సావిత్రమ్మకు కాఫీ కల్పించింది శిల్ప. అయినా సావిత్రమ్మకు గుండెదడ తగ్గలేదు. శిల్ప చెవాట్లు పెడుతుంటే వాటిని వింటూ అలాగే కూర్చుండిపోయింది. ప్రభాకర్ వచ్చాక విషయం మొత్తం చెప్పింది శిల్ప. అది కాదత్తయ్య గారు, అడ్రస్ రాసిన పేపర్ చూపించి ఉంటే ఎవరైనా చెప్పి ఉండేవారు. ఆ పేపరు గాలికి ఎగిరిపోయింది బాబూ. ప్రభాకర్ ఏమీ మాట్లాడలేదు. శిల్ప మరింత మండిపడింది. నేను రాకపోయి ఉన్నట్లయితే నీ ప్రాణాలు ఎగిరిపోయి ఉండేవి. వర్షానికి చలికి గడ్డ కట్టుకొని పోయి ఉండేదానివి. అప్పటికే శోష వచ్చిన దానిలా అయ్యావు. 3 సార్లు పిలిస్తే గాని నీకు వినిపించలేదు. ఇంకెప్పుడు బయటకు వెళ్ళకండి అత్తయ్య గారు, మీకు అలవాటు లేదు కదా అని అన్నాడు ప్రభాకర్ మందలింపుగా. సావిత్రమ్మకు చాలా దుఃఖం వచ్చింది. తనేమైనా కావాలని తప్పిపోయిందా? అర్థం చేసుకోరేంటి? అప్పికట్ల నుండి పొన్నూరు వచ్చి కాపురం చేయలేదా? హైదరాబాదులో కొడుకు దగ్గర ఉండలేదా? గొళ్ళకి గోపురానికి తిరగలేదా? ఈ ఊరు దరిద్రపోరు. మాట మంచి తెలియని వాళ్ళు. బన్ను ముక్కలు కోళ్ళు కొంగలు తప్ప ఆవకాయ రుచి తెలియని వాళ్ళు. గోంగూర ముఖం ఎరగని వెర్రివాళ్ళు. పొన్నూరులో ఎంత హాయిగా బతకొచ్చు.
అక్కడ అందరూ మనవాళ్లే. ఆ రోజు నుండి సావిత్రమ్మకు రోజు గడవటం కష్టంగా ఉంది. ఒళ్ల మీద ఉన్నట్లుగా ఉంది. అన్నం తినబుద్ధి కావట్లేదు. లేసులు అల్లికలు మానేసింది. కిటికీ కర్టెన్లు వేసేసి పడుకొనే ఉంటుంది. శిల్పని అడిగింది, నన్ను పొన్నూరు పంపించు అని అంటూ. ఇది గుంటూరు పొన్నూరు కాదు, నీ ఇష్టమైనప్పుడు వెళ్ళటానికి. టికెట్ తారీఖు మార్చాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలి. నన్ను త్వరగా పంపించు అని మొండికేసింది. అందుకు ప్రభాకర్, సరేనండి అత్తయ్యగారు, మిమ్మల్ని క్షేమంగా పంపే ఏర్పాటు కూడా చేయాలి కదా, కనుక్కుంటాను. నన్ను త్వరగా పంపించు బాబు, నాకు అన్నం కూడా సహించటం లేదు. ఆ రోజు సావిత్రమ్మకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ వెళ్ళిపోతుంది. కూతుర్ని అల్లుణ్ణి వదిలి వెళ్ళాలంటే బాధగా కూడా ఉంది. ఈ ఊళ్ళో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఎందుకు బాబూ, ఇంత దూరంలో ఎందుకు? దూరమేముంది అత్తయ్యగారు, 24 గంటలు ప్రయాణం అంతే కదా, ఇక్కడ అలవాటు పడ్డామమ్మా అని అంది శిల్ప. ఈసారి మీరు మావయ్య గారు రండి, ఈ దిక్కుమాలిన ఊరికి మళ్ళీ రావటమా అని అనుకుంటూ భారమైన హృదయంతో కూతురు చెయ్యి వదిలి తన ఎస్కర్ట్ చేయి పట్టుకొని ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయింది సావిత్రమ్మ. కథ పేరు సావిత్రమ్మ తప్పిపోయింది. రచించిన వారు ఎల్ సుకన్య గారు. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. ఈ కథ ఎలా ఉంది అనేది మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.